హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే సౌందర్యవతి పార్ట్ 1. స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. కోరికలు తీరడం లేదని ఆమె ఏం చేసిందో ఈ స్టోరీలో తెలుసుకోండి. నేను మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని. అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. నా పేరు సౌందర్య. మా ఇంట్లో అమ్మ, నాన్న, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉంటాము. అప్పుడు నా వయసు 18. ఇంటర్ చదివేదాన్ని. నా గురించి చెప్పాలంటే 5.3 హైట్, అప్పుడే పెరుగుతున్న శరీరం. నాకు ఒక ఫ్రెండ్ ఉంది. దాని పేరు స్వాతి. అది నాకంటే 1 ఇయర్ పెద్దది. దానికప్పుడే ఆ కోరికలు ఎక్కువ. ఎప్పుడు నన్ను అంటూ ఉండేది, ఇంత అందంగా ఉన్నావేంటి అని. మాకు ఒక కొత్త సార్ వచ్చాడు. ఆయన పేరు సతీష్. చాలా అందంగా ఉన్నాడు. మా అమ్మాయిలందరికీ క్రష్ అయ్యాడు. ఆయన క్లాస్ వస్తే అలా చూస్తూ ఉండేవాళ్ళం. ఒక వారం తర్వాత మా ఫ్రెండ్ చెప్పింది, సార్ నిన్నే చూస్తున్నాడు అని. నేను నమ్మలేదు. 2 రోజులు గమనించా. అది నిజమే చెప్పింది. నాకు చాలా ఆనందం వేసింది. వాళ్ళ ఇల్లు మాకు 2 ఇళ్ళ అవతలే. ఒక్కడే ఉండేవాడు. 25 ఉంటుంది ఏమో ఏజ్. ఆయన చూస్తే నేను సిగ్గుపడేదాన్ని. ఒకసారి క్లాస్ రూమ్ చెత్తగా ఉందని నన్ను క్లీన్ చేయమన్నారు. క్లాస్ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు. మా ఫ్రెండు ఉండమన్నా ఉండలేదు. సారేమో క్లీన్ చేశాక కీస్ తెచ్చి ఇవ్వమన్నాడు. అందరూ వెళ్ళాక నేను క్లీన్ చేస్తూ ఉన్నా. ఎవ్వరూ లేరు. అంతా సైలెంట్గా ఉంది. సార్ వచ్చాడు. నన్ను తినేసేలాగా చూస్తున్నాడు. నేను గమనించలేదు. కొంచెం సేపు తర్వాత నా దగ్గరికి వచ్చాడు. పిలిచాడు. చెప్పండి సార్ అన్న. ఇబ్బంది పెట్టానా? క్లీన్ చేయమని అన్నారు. లేదు సార్ అన్నాను. నా చేతులు పట్టుకొని, చూడు నీ చేతులు ఎలా కందిపోయాయో అన్నాడు. నేను కంగారుగా అటు ఇటు చూశాను. ఎవ్వరు లేరులే అని నా బుగ్గ మీద చేయి వేశాడు. నేను కళ్ళు మూసుకున్నా. సౌందర్య, నిన్ను అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అన్నాడు. స్లోగా పెదాలు టచ్ చేశాడు. నేను వెనక్కి జరిగాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఏమో, అవన్నీ నాకు తెలియదు సార్ అన్నా. ఒకటి చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా అన్నాడు. చిన్నగా నవ్వుతూ ఉన్నా. నాకేదో అయిపోతుంది. నా మొహాన్ని చేతుల్లోకి తీసుకొని కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఏదో మైకముంది. సార్, మన పెళ్లి జరగదు. మన క్యాస్ట్ వేరే. ఏం కాదు, నేను నిన్ను బాగా చూసుకుంటా. నాతో రా అన్నాడు. నేను రాలేను సార్. అమ్మా నాన్న చచ్చిపోతారు అన్నాను. ఆ మాటతో ఏం మాట్లాడలేదు. నేను వెళ్ళిపోతూ వెనక్కి వచ్చి మీరంటే నాకు ఇష్టమే అని హగ్గిచ్చి ఇంటికి వచ్చేశాను. నైట్ తిన్నాక పడుకొని ఆలోచిస్తూ ఉన్నా. కాలేజీలో జరిగిన దాని గురించి, సార్ గురించి. సార్ మంచివాడే, నన్ను ఇష్టపడ్డారు. కానీ నేను పెళ్లి చేసుకోలేను. మా క్యాస్ట్ వేరే కాబట్టి. నాన్నంటే చాలా ఇష్టం నాకు. నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేదు. కానీ సార్ పెట్టిన ముద్దు గుర్తొచ్చింది. నాకేదో మత్తెక్కింది. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం కాబట్టి తప్పేం లేదు అనిపించింది. తర్వాత ఎప్పుడు సార్ నన్ను అడుగుతూ ఉండేవాడు పెళ్లి చేసుకుందామని. కానీ నేను ఒప్పుకోలేదు. ఒకసారి నేను బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళా. సార్ నన్ను తినేసేలా చూస్తున్నారు. క్లాస్ అయ్యాక ఒకసారి స్టాఫ్ రూమ్కి రా అని వెళ్ళారు. ఎవ్వరికి తెలియకుండా పిలిచారు. నేను బుక్ తీసుకొని వెళ్ళా. సార్ వెంటనే నన్ను దగ్గరికి తీసుకొని ఫేస్ మొత్తం ముద్దులు పెడుతూ ఉన్నారు. అబ్బా, ఎంత బాగుందో! నాకేమవుతుందో నాకు అర్థం కాలేదు. సార్ ఏం చేసినా అడ్డు చెప్పలేదు. నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని కిస్ చేస్తూ ఎలా ఉంది అని అడిగారు. నేనేం మాట్లాడకుండా సార్కి కిస్ ఇచ్చా. ఒక 5 మినిట్స్ తర్వాత నేను బయటికి వచ్చేసా. కానీ ఎప్పుడు సార్ చేసినవి గుర్తుకొచ్చేవి. అప్పుడు అనిపించేది పెళ్లి చేసుకోకపోయినా సార్ ఏం చేసినా వద్దు అనకూడదు అని. ఎప్పుడు అడిగేవాడు ఒకసారి నా రూమ్కి రా అని. కానీ నేనెప్పుడు వెళ్ళలేదు. ఒక వారం తర్వాత నా పుట్టినరోజు వచ్చింది. పొద్దున్నే లేచి తలస్నానం చేసి బెడ్రూమ్లో అద్దంలో నన్ను నేను చూసుకున్నా.
అద్దంలో చూస్తే చాలా అందంగా కనిపించా. నన్ను నేను చూసుకొని మురిసిపోతూ ఉండిపోయా. తర్వాత కొత్త లంగా ఓణి వేసుకున్నా. అమ్మ టిఫిన్ పెట్టింది. నాన్న దగ్గరికి వెళ్ళా, నమస్కారం చేసుకున్నా. నన్ను చూసి చాలా ఆనందపడ్డారు. దగ్గరికి తీసుకొని విషెస్ చెప్పారు. తర్వాత నేను కాలేజ్కి వెళ్ళా. అందరికీ చాక్లెట్స్ ఇచ్చా. మా ఫ్రెండ్ రాలేదు. ప్రిన్సిపల్ సార్కి కూడా ఇచ్చాను. స్టాఫ్ రూమ్కి వెళ్ళాను. అక్కడ కూడా ఇచ్చాను. సతీష్ రాలేదు అన్నారు. ఒక మేడం మహాలక్ష్మిలా ఉన్నావు అన్నారు. ఇంకోసారి కొరికేసేలా చూస్తున్నారు. నేను బయటికి వచ్చేసా. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళా. అమ్మ నా కోసం పులిహోర పాయసం చేసింది. నేను బాగా తిన్నా. అమ్మ పడుకుంది. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి పులిహోర పాయసం తీసుకొని వెళ్ళా. దారి మధ్యలోనే సతీష్ సార్ ఇల్లు కూడా. సార్ రాలేదు కదా అని చూసా. లాక్ వేసి లేదు. సరే అని లోపలికి వెళ్ళా. సార్ పడుకున్నారు. ఏమైంది అని అడిగా. ఏం లేదు, నీరసంగా ఉంది అన్నారు. నన్ను అలాగే చూస్తూనే ఉన్నారు. ఏంటి ఇంత అందంగా ఉన్నావు అన్నారు. నేను సిగ్గుపట్టా. దగ్గరికి రమ్మన్నారు. వెళ్ళాను. తనివి తీరా 5 నిమిషాలు చూశారు. ఐ లవ్ యూ అమ్ములు అన్నారు. నేను కూడా ఐ లవ్ యూ టూ సార్ అన్నా ఏడుస్తూ. దేనికి ఏడుపు అన్నారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అని చెప్పాను. మా నాన్న గురించి తెలుసు మీకు కూడా అని చెప్పా. అవునులే అన్నారు సార్ కూడా. కానీ ఎప్పటికీ మీరు నా మనసులో ఉంటారు అన్నాను. అంతే. సార్ నన్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దాడారు. సార్కి కూడా చాక్లెట్ ఇచ్చా. పుట్టినరోజని చెప్పా. అప్పుడు నాకు గుర్తొచ్చింది సార్ ఏం తినలేదు అని. మా ఫ్రెండ్ కోసం తెచ్చిన పులిహోర పాయసం సార్కి తినిపించా. సార్ చాలా ఆనందపడ్డారు. అయ్యాక మరి నాకు గిఫ్ట్ ఏం లేదా అని అడిగా. ఉంది అన్నారు. ఒక వెండి చైన్ నా మెడలో వేశారు. ఇది ఒక తాళి అనుకొని నీ మెడలో వేస్తున్నా అన్నారు. నేను గట్టిగా హక్ చేసుకున్నా. సార్ నన్ను ఎత్తుకొని మంచం మీదికి తీసుకెళ్లారు. సార్ ఏం చేసినా అడ్డు చెప్పలేదు. ఎలాగో పెళ్లి చేసుకోలేను, కనీసం నన్ను అర్పించుకుందామని అనిపించింది. అబ్బా అమ్ములు ఎంత అందంగా ఉన్నావే అని కిస్ పెడుతూ ఉన్నాడు. నాకు స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది. అంతా అయ్యాక నా గిఫ్ట్ ఎలా ఉంది అమ్ములు అన్నారు. చాలా బాగుంది అని చెప్పా. 10 నిమిషాల తర్వాత లేచి బట్టలు సర్దుకొని సార్కి చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా మా అమ్మ పడుకునే ఉంది. నేను వెళ్ళి స్నానం చేసి పడుకున్నా. నాకు సార్తో గడిపినవే గుర్తుకొస్తున్నాయి. బాడీ అంతా నొప్పి నొప్పిగా ఉంది. అలా ఆలోచిస్తూనే నిద్రపోయా. సాయంత్రం అమ్మ లేపింది, కానీ లేవలేకపోయా. జ్వరం వచ్చింది. నైట్ తిని టాబ్లెట్లు వేసుకొని పడుకున్నాను, కానీ తగ్గలేదు. నెక్స్ట్ రోజు డాక్టర్ వచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. నైట్ కూడా ఇంకో ఇంజెక్షన్ చేయాలి, ఎవరితో అయినా చేపించండని ఇచ్చి వెళ్ళాడు. కానీ చేయడం ఎవరికి రాదు. అమ్మ ఎవరినో అడిగితే సతీష్ సార్ చేస్తాడు అని చెప్పారట. అమ్మ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.